హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు ఎదగడం లేదని ఒక వాదన ఉంది. అయితే అద్దంకి దయాకర్ని ఎదగనివ్వకుండా ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ జిల్లా నాయకులే చేస్తున్నారని చెప్పి ఒక వాదన నడుస్తుంది. ఇంకా దాన్ని కొంచెం పరిధి దాటితే జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం ఈయన ఎదుగుదలను తొక్కిపెడుతున్నారని చెప్పేసి ఇంకొక వాదన నడుస్తుంది. దీంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయంటారు? పాపం అద్దంకి దయాకర్ నిజంగా కూడా ఈనాటి తరం రాజకీయ నాయకుల్లో ఒక విలువలు కలిగిన వ్యక్తి, ఒక మంచి మోరల్ వాల్యూస్, ఎథికల్స్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ లిస్టులో ఖచ్చితంగా అద్దంకి దయాకర్ పేరు అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొదటి వరుసలోనే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే కరప్షన్ లేదు, కాంట్రాక్టులు లేవు, ఫైరవులు లేవు, అవసరాలకు అనుకూలంగా పార్టీ ఫిరాయించే తత్వం కానీ, ఆ పార్టీలో స్టాండ్ మాట్లాడుతున్నప్పుడు వల్గర్గా ఇష్టం వచ్చినట్టుగా నీతి నియమాలు తప్పించినటువంటి విమర్శలు ఏవి కూడా చేయడు. మనం చూస్తుంటాం. ఒక్కొక్కసారి మన గతంలో బండి సంజయ్ చూసాం. అక్కడ ఏదో జరిగింది, దానికి మతాన్ని అంటగడతానికో, కులాన్ని అంటగడతానికో, లేదా కుటుంబాన్ని అంటగడితే ప్రాపగండం చేయడానికి చేస్తుండడం మనం చూసాం. వరంగల్లో అమ్మాయి విషయంలో కానీ, పేపర్ లీకేజీల విషయంలో కానీ, అంత నీచ రాజకీయాలు. ఇంత నీచ రాజకీయాలు ఈ రోజుల్లో ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తి అద్దంకి దయాకరు మనగడ సాధ్యమా అని అనిపిస్తుంది. అంటే నిజంగా కూడా ఇప్పుడు ఆ మనగడే సాధ్యం కాదని అంటే ప్రశ్నకు సమాధానం దొరికినట్టుగా మరి ఇతన్ని ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇంత మంచి నాయకుడిని అవకాశాలు తొక్కిపడేస్తున్నారు ఎందుకు? మరి ఇంత మంచి నాయకుడు అనుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాం. టీవీ డిబేట్లో కూడా పార్టీ తాలూకు ఎజెండాని ఒక సిస్టమేటిక్ అంటే వితౌట్ ఎవిడెన్స్తో మాట్లాడడం, లెక్కలు, అంకెలు, గణాంకాలు, డేట్స్తో సహా హిస్టారికల్ క్రానికల్ ఆర్డర్ అంటే ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ఏ డేట్ ప్రకారం జరిగిందో చెప్పగల సమర్థత, ఇన్ఫర్మేషను, విమర్శించే వాళ్ళ డేటా కూడా ఈయన దగ్గర ఉంటుంది. అంటే ఏదో పేపర్ మీద కాదు, ఇదంతా కూడా తన బ్రెయిన్లోనే ఉంటుంది. అంటే ఎక్కడిదక్కడ ఎప్పటికప్పుడు వాదించడానికి, డిఫెన్స్ చేయడానికి కానీ, లేదా ఎదుటి పార్టీ వాళ్ళని ప్రశ్నించడానికి కానీ తన దగ్గరటువంటి ఆ రాజకీయ జ్ఞానం అని చెప్పొచ్చు, రాజకీయ పరిజ్ఞానం అని చెప్పొచ్చు, అంతా కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. ఆ విషయంలో ఎవరు కూడా అతన్ని అనుమానించడం కానీ తక్కువ చేయడానికి వీలు లేదు. సో అంత మంచి నాయకుడికి టికెటే రావట్లేదు. ఇప్పుడు నాకు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు అంటే అద్దంకి దయాకర్ ప్రస్తావన కానీ, మన కోదండరామ్ గారి ప్రస్తావన ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్లో అవకాశాల పేర్లు వస్తున్నప్పుడల్లా నాకు గతం తాలూకు మోత్కుపల్లి నరసింహరు గవర్నర్ పోస్టులానే ఉంది ఇదంతా కూడా. అంటే గతంలో మనం వీరు మరో మోత్కుపల్లిలా అని అనిపించే కాడుకుంది నాకు. ఎందుకంటే వీళ్ళకి అవకాశాలు వస్తున్నట్టే కనిపిస్తాయి, టాంజబుల్, నాన్ టాంజబుల్. ఇట్లా పట్టుకునే లోపు ఆ స్వప్నం కదిలిపోతుంది. అదే నుంచి నిన్న స్పష్టంగా ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు అంటే మనం చెప్పుకుంటాం. అక్కడ తీరా ఆ రోజు కూడా గతంలో 2019 కూడా ఒక్కరోజు ముందు చివరి క్షణంలో చివరి బీఫామ్ తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా చాలా కుట్ర జరిగింది. అది బహిరంగంగా సోషల్ మీడియా డిబేట్ కూడా జరిగినాయి. ఎవరెవరి పేర్లు ఆ ప్రస్తావన వచ్చింది, ఆయన నోటి ద్వారా కూడా కొన్ని పేర్లు విన్నాం. సరే, ఆనాటి పరిస్థితుల్లో ఎటకేలకు టికెట్ వచ్చింది, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చే స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈ ఓడిపోవడం కూడా నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే లోకల్లో ఈయన ఎక్కువ స్థానికంగా ఉండడు, హైదరాబాద్లో అవైలబిలిటీ ఉంటాడు అనేది ఒక మైనస్ ఉంది ఈయన మీద. మరి ఎంతవరకు సమంజసం అనేది ఆయనకే తెలియాలి. అదే మనకు కొన్ని సమాచారం వరకు నేను చెప్పే విషయం. సరే, అది ఎంతవరకు ఓకే. ఇప్పుడు 2023 ఎన్నికలప్పుడు ఆయన టికెట్ ఇస్తారంటే చివరికి మళ్ళీ మొండి చేయి చూపించింది ఆ చెయ్యి పార్టీ. అప్పుడు కూడా దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సహజంగా టికెట్ రాకపోగానే, రాదు అని తెలిసినప్పుడే ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెత్తిపోసి అమ్మనాబూతులు తిట్టేటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో టికెట్ రాకపోవడాన్ని, ఇవ్వకపోవడాన్ని కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అద్దంకి దయాకర్.